గురువుగారికి నా పాదాభివందనములు. మళ్ళీ స్వాగతం గురువు గారికి. కొన్ని చిన్న సంశయాలు నాకు వచ్చినాయండి, మీ దగ్గర తీర్చుకోవాలని ఉబలాటంతో దగ్గరికి వచ్చాను. ఈ కలియుగంలో మనకి వయస్సు అనేది ఎంతవరకు ఉంటుందో చెప్పలేము, శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేము. అంటే ఇప్పుడు ఏ యుగంలో అది ఏర్పడదు, కానీ అప్పుడు సంవత్సరాలు ఎక్కువ బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఈ కలియుగం లోపల బ్రతకడం చాలా కష్టం. 100 ఏళ్ళ లోపల అంటున్నా కానీ 60-70 మాత్రమే మ్యాక్సిమం బ్రతకగలుగుతున్నారు. అలాంటి వాళ్ళకి 70-60-80 ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా మాకు ఈజీ మెథడ్స్, ఈజీగా మేము చేరుకోవడానికి ఏమన్నా ఉపాయం ఉందా? ఈ ఆధ్యాత్మికంలో ఏ గురువు దగ్గరికి వెళ్ళా కానీ ఏవైతే హయ్యెస్ట్ మెట్ ఉందో అది చెప్పడం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉండాలి, స్టార్టింగ్ నుంచి చెప్తామని చెప్పి అలా యోగం, క్రియాయోగం కానీ ఇంకా వేరే యోగాలు కానీ ఏమైనా కానీ అలాగే చెప్తున్నారు. తిరిగి వేచారి మీ దగ్గరికి వచ్చాను. కొన్ని మీ యొక్క శ్లోకాలు విని అది ఎలా ఉంటారో చూద్దామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను. అయితే దాంట్లో ఎవరైనా కానీ వాళ్ళు ఏమంటారంటే మీకు ఈ స్టార్టింగ్ నుంచి మీరు నేర్చుకోవాలి. ఈ జన్మ సరిపోవచ్చు, ఇంకా 10 జన్మలు కావచ్చు, ఇంకా 20 జన్మలు కావచ్చు, నేను చెప్పలేను. కానీ క్రియాయోగం చేయాలంటే కనీసం 20-30 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి అని వాళ్ళు చెప్తున్నారు. సరే విశ్వప్రసాద్ గారు, మీరు క్రియాయోగమైన, సిద్ధయోగం అన్నా, ప్రాణాయామం అన్నా, లేదంటే నాదానుసంధానం అన్నా, ఇప్పుడు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు మేము శ్వాస మీద ధ్యాస నేర్చుకున్నామండి, మేము మంచి సాధన చేస్తున్నామండి, మాకు అన్ని అనుభవాలు వస్తున్నాయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా రాను పోను చూస్తే అనేక వేల సంప్రదాయాలు, వేల మార్గాలు చెప్తున్నారు. వేల రకాల మనుషులు ఉన్నారు. ఒకరేమో ఇదంతా పరిపూర్ణమేనండి, ఇదంతా అచల పరిపూర్ణమనండి, ఈ పరిపూర్ణంలో ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదండి, ఇదంతా పరిపూర్ణమై ఉండిపోయిందండి, ఈ పరిపూర్ణంలో నేను పరిపూర్ణమైపోయానండి, నేను కూడా తెలుసుకోవాల్సింది ఏం లేదండి అని ఒకరు చెప్తున్నారు. మాకు ధ్యానంలో షట్చక్రాలన్నీ మాకు ఓపెన్ అయిపోయినాయండి, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయిందండి, ఫోర్త్ వే ఓపెన్ అయిపోయిందండి, పంచం, ఇలాగ రకరకాలుగా చెప్తున్నారు. అసలు నాకేమో 6 సెన్స్ ఓపెన్ అయిపోయిందండి, లేదంటే నాకు చిన్న మెదడు ఓపెన్ అయిపోయిందండి, లేదంటే నాకు ఏంటది పిచ్చి మాటలేంటి, ఎక్కడ ఓపెన్ అయిపోయినాయి నీకు? అసలు ఏంటి థర్డ్ ఐ ఏంటి, ఫోర్త్ ఐ ఏంటి, ఆ పంచం ఏంటి, ఈ వేలేంటి, ఐలేంటి, ఎన్ని ఉన్నాయి మనిషికి ఐలు? ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2. ఈ 2 కళ్ళతో ఎక్కడ చూసావు నువ్వు? నీకు ఓపెన్ అయిపోవడానికి, మూడో కళ్ళు తెలిసిపోవడానికి నువ్వు చూసింది ఎక్కడ? ఎందుకలా? నిన్ను నువ్వెందుకు మోసం చేసుకుంటున్నావు? నేను మూడో కన్ను చూశాను, మూడో కన్ను తెరిచానంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. నిజానికి నువ్వు చెప్పు, నీకు మూడో కన్ను చూసావా నువ్వు? లేదే. అందుకు ఇక్కడ మీరు అడిగింది ఏంటంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ 60 సంవత్సరాలు, లేకపోతే 50 సంవత్సరాలు, లేకపోతే 40 సంవత్సరాలు, లేకపోతే ఇంకా కొంచెం ఆయుష్ ఎక్కువగా ఉన్నవాడు 70 సంవత్సరాలు తప్ప మీరన్నట్లుగా ఇప్పుడు 100 సంవత్సరాలు బ్రతికేవాడు ఎవరు లేరు. ఎందుకంటే చాలా ఆహార లోపాలు జరుగుతున్నాయి, ఆహార వ్యవహారాల్లో చాలా కల్తీలు జరుగుతున్నాయి. తద్వారా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి 100 సంవత్సరాలు బ్రతికేవాడు 60-70 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకడం లేదు. 60-70 సంవత్సరాలు అయినా సరే వాడు ఆరోగ్యం బ్రతకడం లేదు. ఈ లోపల యాక్సిడెంట్లని అవన్నీ ఇవన్నీ ఆ అనివార్య కారణాల వల్ల శరీరాన్ని విడిచిపెట్టిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ చూస్తే అసలు నేను ఎందుకు మానవ జన్మకు వచ్చాను, అసలు నేను మనిషిగా ఎందుకు పుట్టాను? ఎన్నో పశుపక్షాలు ఉన్నాయి, ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి, వాటన్నిటికీ ఏ రకమైన సౌకర్యం లేదు, ఒక స్నానం లేదు, నాణ్యమైన భోజనం లేదు, వాటికి ఒక విశ్రాంతి స్థలం లేదు. నిరంతరం ఆ ప్రాణం గుప్పెట్లో పట్టుకుని ఈ చిన్న జంతువు పెద్ద జంతువు వచ్చి చంపేస్తుందేమో అని భయంతోనే జీవిస్తూ ఉంటాయి. ఒక్క మనిషి ఒక్కడే నిర్భయంగా జీవించగలుగుతాడు కదా? ఒక్క మనిషి ఒక్కడే నిర్భయంగా జీవిస్తాడు కానీ నేను సంఘజీవిని అని చెప్తాడు. మళ్ళీ ఎట్లా సంఘజీవి అయ్యాడు?
సంఘంలో ఉన్నంత మాత్రాన సంఘజీవి కాదు. వాడు పక్కనున్న భార్య సరైన వస్త్రం కట్టుకుంటేనే సహించలేడు. చూసారా, తన అన్నదమ్ములు తనకన్నా ఉన్నత స్థితిలో ఉంటే చూడలేడు. ఈర్ష్య, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మరి సంఘజీవులతో ఎలాగ ఏకీపించి జీవిస్తున్నట్లు లెక్క కాదు. కాబట్టి మనం ఇన్ని రకాల ఆలోచించినప్పటికీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. అసలు నేను ఎవరు? నేను ఈ భూమి మీదకు ఎందుకు పుట్టాను? ఏమి సాధించడం కోసం పుట్టాను? మానవుడిగా వచ్చి నేను సాధించింది ఏమిటి? ముక్తి మోక్షము పక్కన పెట్టండి. ముక్తి మోక్షం అనే విషయాన్ని పక్కన పెట్టండి. నీవు నీ కోసం జీవించడానికి వచ్చావా, లేకపోతే ఈ భూమిని ఉద్ధరించడానికి వచ్చావా? ఈ సంఘాన్ని ఉద్ధరించడానికి వచ్చావా? ఉద్ధరింపజేసే పని ఒకటైనా చేశావా పుట్టిన ఇంత వయసులో? ఇప్పుడు ఒక 60-70 వచ్చుంటాయి మీకు. ఇప్పటి వరకు సంఘానికి ఉపయోగపడేటువంటి విషయం ఒక్క పనైనా మీరు చేశారా? లేదుగా. మీరు జీవిస్తున్నదంతా మీకోసమేగా కదా. అప్పుడు మీరేం చేయాలి? నేను నా కోసమే నేను జీవిస్తున్నాను, నా కోసమే నేను ఉద్యోగం చేస్తున్నాను, నా కోసమే నేను డబ్బును కూడబెడుతున్నాను, నా కోసమే నేను భూములు కొంటున్నాను, నా కోసమే నేను ఈ ఆస్తినంతా కూడబెట్టుకుంటున్నాను. నేను తినక మిగిలినది నా పిల్లలకు ఇస్తాను అన్నది కూడా మీ యొక్క స్వార్థమే కదా. ఇదంతా మీ యొక్క మనస్సు ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా మీ యొక్క ప్రవృత్తి దినచర్యలు జరుగుతూ ఉంటాయి. అలాగని ఇవన్నీ చేస్తూ కూడా, ఈ పనులన్నీ చేస్తూ కూడా మీ సంసార జీవితంలో మీ వ్యవహారం నడిపించుకుంటూ కూడా మీరు నిర్మలంగా నిశ్చలంగా మనసును కనీసం ఒక్క 10 నిమిషాలైనా నిలపగలరా? కనీసం తక్కువలో తక్కువ 1 నిమిషమైనా నిలపగలరా? ఇంకా తక్కువలో తక్కువ పోనీ కనీసం 1 సెకండ్ అయినా నిలపగలరా? లిప్త కాలము నీ మనసును అదుపులో ఉంచగలిగితే అనేక జన్మల సంస్కారాన్ని నువ్వు గ్రహించగలుగుతావు అర్జున అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు శంఖారావం చేసినట్టు చెప్పారు. అవునా? ఎలా? అది ఎలా? దేవుణ్ణి చూడడము, నీ బుర్రలో ఏదో కాంతిని చూడడము, లేకపోతే 3వ కన్ను తెరుచుకోవడము, ఆ 3వ కన్ను ద్వారా ఏదో ప్రకాశాన్ని నేను చూశానని చెప్పడము, నాకు ఇవన్నీ అనుభవాలన్నీ వచ్చేస్తున్నాయని చెప్పడము, ఏంటదంతా? ఏది? 1 నిమిషం నువ్వు మనసును ఆపు. ముందు 1 నిమిషం మనసును ఆపి నువ్వు టైం చూసుకుని, నేను ఈ నిమిషాన్ని నేను నా మనసును కంట్రోల్ చేశాను, నా మనసును పని చేయకుండా చేశాను, నా మనసును అదుపులో ఉంచాను, నా మనసును కళ్ళేసి కట్టేశాను. చెప్పండి. మరెందుకు ఈ సాధనలన్నీ? అందుకు మనకు శాస్త్రాలు ఘోషిస్తున్న విషయం ఏంటంటే, నీ మనసును అదుపులో ఉంచుకో. ఇంద్రియాలు జయించు. ఇంద్రియాలు ఎలా ఉంటాయో తెలుసా మనకి? మనం ఎప్పుడైనా ఇంద్రియాలు చూసామా? నిజం మాట్లాడండి. ఇంద్రియం అంటే అందరూ అంటున్నారు, మనం అంటున్నాం, మా గురువుగారు అన్నారు, నేను అంటున్నాను, మా గురువుగారు అన్నారని నా శిష్యుడు అంటాడు. ఇంద్రియాలు. ఏంటి ఇంద్రియాలు? ఎక్కడున్నాయి ఇంద్రియాలు చెప్పండి? ఎలా ఉంటాయి చెప్పండి? పోనీ ఏ రంగులో ఉన్నాయి చెప్పండి? వాటికి ఏమైనా ఆకారం ఉందా, రూపం ఉందా, రంగు ఉందా, రుచి ఉందా, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అది ఊహ. మనస్సు ఇలా అంటే
ఆ అష్టదళ పద్మం మీద ఒక్కొక్క రేకు మీద ఆ మనసు పడేటప్పుడు ఒక్కొక్క గుణం వస్తుంది. అలా 8 గుణం ఆ రేకుల మీద ఆ మనసు అలా తిరుగుతూ ఉండేటప్పుడు 8 రకాల గుణాలు కలుగుతున్నాయి అని చెప్తారు. అది వాస్తవానికి చెప్పడానికి కూడా లేదు. నీ యొక్క ప్రాణము, నీ యొక్క అనుభవము, నీ యొక్క ఆలోచనను జోడించి ఆయా సమయాల్లో చేసేటువంటి ప్రక్రియను ఒక్కొక్క ఇంద్రియముగా మనం గ్రహించాలి. ఇప్పుడు కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, మీరేదో ఒక మంచి సత్సంకల్పంతో ఒక విషయాన్ని గ్రహించాలని మీకు ఆ ఆలోచన వచ్చింది. దీన్ని ఏమంటున్నాం? ఆధ్యాత్మిక మనసు. ఇక్కడి నుంచి నా దగ్గర నుంచి ఇన్ని మాటలు వినేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఏమే ఇంకా వంట చేయలేదా? టైంకి భోజనం పెట్టాలని తెలీదా? ఏం చేస్తున్నప్పుడు వరకు నువ్వు సోది పెట్టావా అని మనతో జీవించేటువంటి సహధర్మచారిని అని అన్ని చోట్ల చెప్తాం. కానీ ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు ఎర్రజేసి ఆవిడ మీద నిప్పులు కురిపిస్తాం. ఆ మనసుని ఏమంటాం? అహంకార మనసు అని అంటాం. ఏముంది, అక్కడి నుంచి భోజనం చేసి మీ వ్యాపారం చేసేటువంటి స్థలానికో, ఆ షాపుకో, లేకపోతే కంపెనీకో ఎక్కడికో వెళ్తాం. అక్కడ మీద అక్కడికి వెళ్ళిన తర్వాత వర్కర్స్ మీద నిప్పులు కురిపిస్తాం. ఇలాగా ఏ పని మీద అది దానికి నచ్చకపోతే ఆ పని మీద అది ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఒక్కొక్క ఇంద్రియంగా మనం మార్చుకున్నాం, చెప్పుకుంటున్నాం. అరిషడ్ వర్గాలున్నాయి, అష్టరాగాదులున్నాయి, అంతఃకరణ చతుష్టయాలున్నాయి, మనసు, బుద్ధి, చిత్తహంకారాలు అంటున్నాం. సత్వము, రజస్సు, తమస్సు అంటున్నాం. ఇవన్నీ చెప్పుకోవడం కొరకే. ఉన్నది ఒకటే. వీటన్నిటినీ గ్రహించేది మూలానికి వచ్చేసరికి మనస్సు ఒక్కటే. ఆ మనసును అంతర్లీనం చేయమని చెప్తుంది శాస్త్రం. మనోవృత్తిమయం ద్వైత. నీ యొక్క మనసు యొక్క వృత్తి ద్వైతమంతా. ఈ జగత్తంతా చూసేది, వినేది, తెలుసుకునేది, మాట్లాడేది, అనుభవించేది, ఆజ్ఞాపించేది కూడా మనసే. ఈ మనస్సును అదుపులో ఉంచుకో. ఈ మనస్సును అదుపులో ఉంచుకోవాలంటే దానికి ఒక మార్గాన్ని మహాత్ములు చెప్పారు. ఏం మార్గము? సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః. నీ శరీరము నిఠారుగా వెన్నెముకను ఉంచుకుని, నిఠారుగా కూర్చుని, శాస్త్ర ప్రమాణముగా శరీరాన్ని మలుచుకుని, నీ శరీరానికి ఉపయోగపడేటువంటి 9 ద్వారాలు ఏవైతే ఉన్నాయో, ఈ 9 ద్వారాల్లో నుంచి బయటికి ప్రాణం పోకుండా దశమద్వారాన్ని తెరుచుకుని, ఆ దశమద్వారాలో నీ ప్రాణాన్ని అంతర్ముఖం చేయగలిగితే నీ మనస్సు ఇట్టే నిలబడుతుంది సుమా అని ఉపనిషత్ చెప్తుంది, వేదం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, శివగీత చెప్తుంది, గురుగీత చెప్తుంది. సమస్త శాస్త్రాలు దాన్ని బోధిస్తున్నాయి. ఇంత సూక్ష్మాతి సూక్ష్మ, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? ఎవడో వచ్చాడంట, ఎవడో కొత్త దేవుడంట, ఆ దేవుడిని పట్టుకొని పడి మొక్కుతారంట. నుదురేమో వాడి పాదాలు కింద పెట్టుకొని మొక్కుతూ నేలకెచ్చి కొట్టుకుంటారంట, కొబ్బరికాయలు కొడతారంట, ఆ నీళ్లు జల్లుతారంట, అది ప్రసాదం కింద అందరికీ ఇస్తారంట. ఏమిటా అవివేకం? నువ్వేం తెలుసుకున్నావు? నీకేం బోధిస్తాయి? మన సనాతన ధర్మం ఏం చెప్తుంది నీకు? మన సనాతన ఋషులు ఏం చెప్పారు నీకు? మన ప్రాచీన కాలం నుంచి ఏం జరుగుతుంది? ఏ రకమైనటువంటి జ్ఞానబోధ ప్రబోధం జరుగుతూ వస్తుంది? తెలుసుకోవాలి మొదట. అంతేగాని అదేమీ తెలియకుండా అజ్ఞానంతో ఎవరో వచ్చారు, ఏదో చెప్తున్నారంట, దాని ప్రకారంగా వెళ్ళిపోతే మన మోక్షం వచ్చేస్తుందంట. ఎలా వచ్చేస్తుంది మోక్షం? మనస్సుని నిలపగలిగితే
మనస్సును నిలపగలిగితే దాని వెనకనున్న విషయాన్ని అప్పుడు గ్రహించగలుగుతాం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నువ్వు జీవించుంటుండగా నాలుగు మీద పెట్టుకుంటే తీయగా ఉంటే పంచదార, ఉప్పగా ఉంటే ఉప్పు అని గ్రహించే జ్ఞానం ఉంది కదా. అలాగ నీ శరీరంలో ఏమి పరివర్తన చెందుతున్నావు అనేది నీకే తెలియాలి. అది ఏ రకమైన పరివర్తన? భౌతిక పరివర్తన, ఆధ్యాత్మిక పరివర్తన. చూడండి, నీ మనసు ఉత్సాహం పొందుతుందా లేకపోతే ఉద్రేకం పాలవుతుందా అని గ్రహించుకుని ఎవరు ఆ మార్గాన్ని మనకు తెలియచేస్తారు? ఆ దశమద్వారం భేదన ప్రక్రియ ఎవరు చెప్పగలుగుతారు? ఈ ప్రస్తుత కాలంలో తిరగాలి, వెతకాలి, పట్టుకోవాలి. అంతేగాని గురువుగారు వచ్చారయ్యా, మొన్న హైదరాబాద్ వచ్చారయ్యా, రామన్నారయ్యా, నేను వెళ్ళానయ్యా, నాకేదో చెప్పేశారయ్యా, నేను కూర్చున్నానయ్యా, సాధన చేసేస్తున్నానయ్యా. లేకపోతే మొన్న మీరు వీడియోలో చెప్పారు కదా అలా చేయండి అని, నేను అలా చేసేస్తున్నానయ్యా, నాకు అప్పుడే లోపల వెలుతురు కనపడిపోతుంది. అయ్యా నీ బొంద కనపడిపోతుంది వెలుతురు. 12 సంవత్సరాలు అడవులో తపస్సు చేస్తే నాకే కనపడలేదు. 12 సంవత్సరాల కఠోర తపస్సు చేస్తేనే కానీ నాకు కనపడలేదు. నేను చెప్పిన మాటలు విని నీకు దగ్గర కనపడిపోద్ది. అవివేకం కదా, అది అజ్ఞానం కదా, అది మూఢత్వం కదా. యోచన చెయ్యండి, ఆలోచించండి. అప్పుడు తిని విడిచిపెట్టేసేది, నోటి నుండి తిని ముడి నుండి విడిచిపెట్టేసేది. దానిలో ఆ భారీ కష్టపడి ఉండేది కొంచెం పొరపాటున ఏ ఉప్పు కాస్త తక్కువైతే చాలు నిప్పులు గురిపించేస్తావు. మరి నువ్వు చేసేదేంటి? ఇలాంటి విషయాన్ని జన్మ సార్థకం చేసుకునేటువంటి విషయం మీద ఎంత పట్టు కావాలి, ఎంత బాధ్యత కావాలి, ఎంత భక్తి కావాలి, ఎంత విశ్వాసం కావాలి. ఉండాలా? ఉండాలక్కర్లేదా? అలా ఉంటేనే గమ్యం చేరుకోగలుగుతాం. లేకపోతే ఉత్తుత్తుత్తే ఏమి లేదు, చివరికే ఉత్తుత్తుత్తే అందలాగా మనల్ని తీసుకెళ్ళి ఆ పాతిపెట్టే లైన్లో మనల్ని కూడా పాతిపెట్టేస్తారు. లేకపోతే 4 కర్మకులు చేసి తగలబెట్టేస్తారు. అదే జరుగుతుంది చివరికి. మరణించడం ఎలాగో నేర్చుకో. నిజమైన ముక్తి మార్గం అంటే ఇది. చనిపోవడం అంటే ఎలాగో నేర్చుకో. మర్తే మర్తే జగ్మరా మర్నానా జానే కోయ్ రామద్వారమే మారా. కబీర్ దాస్ గారు చూడండి ఎంత సూక్ష్మంగా చెప్పారు. ఏ ద్వారంలో వెళ్ళిపోయి దూరిపోయి మరణిస్తే మరల తిరిగి రావు, ఆ ద్వారంలో మరణించవయ్యా అని చెప్తారు. ఎవరికి శ్రమ కలిగించకూడదు. అప్పుడు కూడా నువ్వు ఎంతటా నువ్వు వెళ్ళిపోయి ఏ గదిలోనో ఏ మూలంలో ఎక్కడో దగ్గర కూర్చొని ఆ ప్రాణాన్ని ఆ అనంత పరమేశ్వరుడు, అనంతుడు పరమేశ్వరుడు, అనంత వాయువు ఆ పరమేశ్వర తత్వం, అనంత ప్రాణవాయువు పరమేశ్వరుడు ఐక్యమైపోవడం అంటే అర్థం ఏంటి? ఈశ్వరుడు విశ్వం అంతటా ఉన్నవాడు. విశ్వం అంతటా ఉన్నవాడు ఎవరు? ఈశ్వరుడు. ఆ విశ్వం అంతటా ఉన్న ఆ ఈశ్వరుల్లో ఈ ప్రాణాన్ని జీవుని తీసుకువెళ్ళి అందులో అంటే ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆ ఈశ్వరుడు లైట్ చేసి చెప్పేసి భార్యని, పిల్లల్ని, మనవల్ని, ఆ బంధువుల్ని అందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ రమ్మని నేను పరమేశ్వరులో ఐక్యమైపోతున్నాను, నా ప్రాణాన్ని ఆ పరమేశ్వరులో ఐక్యం చేసేస్తున్నాను, జీవేశ్వరోరైక్యం అయిపోతున్నాను, నా శరీరాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ దిక్కినా భద్రంగా కూర్చోపెట్టండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ప్రాణాన్ని తీసుకువెళ్ళి అందులో లైన్ చేసేస్తారు. చెప్పి మా అమ్మమ్మ అలా చేశారు, ఆవిడ ఏం సాధన చేశారో తెలియదు నాకు. అప్పటికి నాకు బాగా చిన్న వయసు.
ఆ కొడుకుల్ని కోడల్ని అందరిని రమ్మనమని నేను చనిపోతున్నానని కబురు పెట్టి శుభ్రంగా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వంట చేసుకొని తినేసి మంచం పడుకొని చనిపోయింది ఆవిడ. అది మరణం, అది మోక్షం. ఎరిగిన మరణం అదే మోక్షం. ఎరగకుండా చస్తే ఏంటంటారు దాన్ని? చావడం. అందరూ చచ్చినట్టే వాడు చావడం. చావడం తర్వాత మరణం. మరణం వేరు, చావడం వేరు. నిర్వాణం, నిర్యాణం. అది తెలిసి చనిపోయేది నిర్వాణం. తెలియకుండా ఈ శరీరంలోంచి ఏదో ఒక రంధ్రంలోంచి గాలి బయటకు పోయేది నిర్యాణం. అంటే ఇది మరణం, అది మహాసమాధి. ఈ యొక్క మీరు ఈ ద్వారాతో ద్వారం వెళ్ళిపోతే మళ్ళీ జన్మంటూ ఉంటుందా? ఉండదు. దశమ ద్వారం ద్వారా వెళ్తే మాత్రమే ఉండదు అంటున్నారు. దశమ ద్వారం ద్వారా జీవుడు మీదకు వెళ్ళిపోతేనే మరణం ఉండదు. ఇక అవును. తర్వాత ఒకవేళ జన్మ ఉండదండి. జన్మ ఉండదు. రైట్. ఈ యొక్క దశమ ద్వారాన్ని భేదించుకొని ఎవరైతే ప్రాణాన్ని ఆ ఈశ్వరుడు ఐక్యం చేసేస్తారో వాళ్ళకు జననం అనేది ఉండదు. మరి మిగతా ద్వారాల నుంచి మిగతా ద్వారాల్లోంచి పోతే, మిగతా ద్వారాల్లోంచి 9 ద్వారాల్లోంచి ఏ ద్వారంలోంచి జీవుడు పోయినా ఆ ద్వారాన్ని అనుసరించి జన్మ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి స్త్రీగానే పుడుతుందా, పురుషుడులాగా పుడుతుందా, పక్షిలాగా పుడుతుందా? ఇది ఎలా? విడిచిపెట్టేటప్పుడు, ఆ శివర శ్వాస విడిచిపెట్టేటప్పుడు వాడు ఏం చెప్తాడు? ఒరే నాయనా, మీరు 3 అన్నదమ్ములకి సమానంగా భూములు ఇచ్చాను కొడుకులని మమకారంతో. ఆ కూతురికి అప్పుడు ఏదో తొలవ పొలమో కట్నం ఇచ్చి దానికి పెళ్లి చేసేసాం. దాని పరిస్థితి బాగోలేదు. కాబట్టి మీతో పాటు దానికి కూడా సరసమానం వాటా ఇవ్వండి నాన్న, నేనని దానికి అన్యాయం చేయకు అని చెప్తూ మనసులో దాన్ని ఉంచుకొని మన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అనుకోండి, మళ్ళీ దాని కడుపునే పుడతాడు. అలా ఆ మనవడి కిందో, కొలత కూతురు కిందో, కొడుకు కిందో దేనో విధంగా మళ్ళీ జన్మకు, మానవ జన్మకే వస్తాడు. అదే కుటుంబంలో మళ్ళీ జన్మిస్తాడు. మీ పెరట్లో ఆవు ఉందనుకోండి, ఆ ఆవు మీదే మీ మనసంతా ఉండిపోయింది అనుకోండి, ఆ ఆవు కడుపుని మళ్ళీ మీరు జన్మిస్తారు. మనస్సు ఏ విధంగా శివర శ్వాసలో దేని మీద అయితే మీ మనసు ఉన్నదో దాని ప్రకారంగానే మరలా జననం అనేది జరుగుతున్నది. ఇది అందుకే దశమద్వారంలో ప్రవేశించేటప్పుడు మనస్సును ముందు లయింపచేస్తాడు. మనస్సు నశించిపోతుంది. ఏ రకమైనటువంటి ఆలోచన కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఏమీ అక్కడ ఉండదు. గనుక ఏ చింతన, ఏ ఆలోచన లేదు. కాబట్టి ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యందే ఆ యొక్క తపన ఉంది. కాబట్టి ఆయన ఆ పరమేశ్వరుల్లోనే లీనమైపోతాడు. కాబట్టి అప్పుడు ఏ రకమైనటువంటి జన్మ అనేది లేకుండా పోతుంది. దశమ ద్వారం గుండా కాకుండా మిగతా ద్వారం గుండా వెళ్ళినట్టయితే ఒకవేళ అప్పుడే స్మరణ వారికి జరిగింది అనుకోండి, గురువు ఇచ్చిన జపం ద్వారా ఏదో అట్లా జరుగుతూ వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, అలాంటి వాడికి ఏంటి? అలాంటి వాడికైతే సాధారణంగా లేదు. కాకపోతే ఏదో కాస్త ఆ వాసన ఉంది కాబట్టి కొంత సమయం తీసుకుని అనేక యోనుల యందు పుట్టి మరల మానవ జన్మకు రావడానికి అవకాశం ఉన్నదని భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. అందుకే బహునాం జన్మనామంతి అని చెప్పడం గల కారణం అదే. అయితే దశమద్వారం అయితే అంటున్నారో ఆ ద్వారాన్ని చేరుకోవడానికి సులభమైన మార్గము, ఆ ద్వారాన్ని చేరుకోవడానికి సులభమైనటువంటి మార్గమే మహాప్రాణ విద్య. అదే స్వామి శివానంద పరమహంస వారు చెప్పారు, అదే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, అదే బుద్ధుడు చెప్పాడు, అదే శ్రీరామచంద్రుడు హనుమంతుడికి చెప్పాడు, అదే విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పాడు. మన సనాతన ఋషి సంప్రదాయంలో అభ్యసించుకుంటూ వస్తుండేటువంటి విద్య ఆ యొక్క సిద్ధ విద్య. ఈ సిద్ధులు, అది సిద్ధిని కలిగించేది కాబట్టి సిద్ధ విద్య అని చెప్పారు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః.